తెలివైన పిల్లి మరియు 2 కోతులు. అనగనగా ఒక అడవిలో చింటూ మరియు పింటూ అనే 2 కోతులుండేవి. అవి రోజంతా కలిసి ఆడుకునేవి. ఒకరోజు వాటికి ఒక పెద్ద రొట్టెముక్క దొరికింది. ఆ రొట్టెను చూడగానే రెండింటికీ ఆశ కలిగింది. ఇది నాది, నేనే ముందు చూశాను అని చింటూ అరిచింది. లేదు, ఇది నాదే అని పింటూ గొడవపడటం మొదలుపెట్టింది. అప్పుడే కిట్టి అనే పిల్లి అటుగా వచ్చింది. అది చాలా తెలివైనది. కోతులు గొడవపడటం చూసి వాటి దగ్గరకు మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. కోతులు కిట్టిని చూడగానే తమ గొడవను ఆపాయి. పిల్లి బావా, మాకు ఒక సమస్య వచ్చింది. మాకు ఈ రొట్టెను సమానంగా పంచి న్యాయం చేయవా అని అడిగాయి. కిట్టి పిల్లి ఒక త్రాసును తీసుకువచ్చింది. తప్పకుండా, నేను మీకు సమానంగా పంచుతాను అని చెప్పింది. చింటూ పింటూ ఆశగా కిట్టివైపు చూశారు. కిట్టి ఆ రొట్టెను 2 ముక్కలుగా విరిచింది. ఆ ముక్కలను త్రాసులో వేసి చూసింది. ఒక ముక్క కొంచెం పెద్దదిగా ఉంది. అయ్యో, ఈ ముక్క కొంచెం బరువుగా ఉంది. నేను దీనిని సరిచేస్తాను అని కిట్టి ఆ పెద్ద ముక్కలో ఒక పెద్ద ముద్దను కొరికి తినేసింది. ఇప్పుడు రెండోవైపు ముక్క పెద్దదిగా అయింది. కిట్టి దానిని కూడా కొంచెం తిన్నది. ఇలా పదే పదే చేస్తూ కిట్టి రొట్టెను తింటూనే ఉంది. చూస్తుండగానే రొట్టెముక్కంతా అయిపోయింది. చివరగా ఒక చిన్న ముక్క మిగిలింది. కిట్టి దానిని కూడా నోట్లో వేసుకుని మింగేసింది. అయ్యో, రొట్టె మొత్తం అయిపోయింది అని కోతులు బాధపడ్డాయి. కిట్టి నవ్వుకుంటూ, నా కూలి నాకు దక్కింది అని అక్కడ్నుండి వెళ్ళిపోయింది. మనం గొడవ పడితే మూడోవారికి లాభం జరుగుతుందని కోతులు గ్రహించాయి.